హాయ్ ఎవ్రీవన్. ఈవినింగ్ అలాగా మన వైజాగ్ బీచ్ రోడ్కి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సన్సెట్ ఆ వైబ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ ఆల్ ఇండియా బజార్ అదే క్రాఫ్ట్ బజార్ ఉందని అన్నారు. నేనైతే ఇన్నిసార్లు వచ్చాను కానీ ఎప్పుడూ చూడలేదు. ఒకప్పుడు అయితే బీచ్ దగ్గర ఉండేది. మొత్తం చాలా డిఫరెంట్గా అదే ఉంటాయి కదా, గవ్వలు అన్నిటితో చేసేవాళ్ళు. అది నాకు తెలుసు. బట్ అది ఇప్పుడు లేదు కదా. సో ఇక్కడ ఇది పెట్టారంట. సో చూద్దామని చెప్పేసి లోపలికొచ్చాము. ఇంకా నాకైతే చూడగానే బ్యాంగిల్స్ చాలా నచ్చాయి. సో ట్రై చేశాను. అండ్ అలాగే ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. లైక్ క్లిప్స్, ఇంకా హెయిర్ బ్యాండ్స్ అనేసి, ఈ బ్రేస్లెట్స్. ఒకప్పుడైతే తెగ కొనేవాళ్ళం బ్రేస్లెట్స్ అయితే. ఇప్పుడు ఇంకా పెట్టుకోవట్లేదు పెద్దగా. అండ్ నెక్స్ట్ ఈ ఫ్లవర్ వాజెస్ అని మొత్తం పింగాణి ఐటమ్స్ ఉన్నాయి. నాకైతే ఈ ఎలిఫెంట్ ఫ్లవర్ వాజ్ ఉంటుంది చూడండి, భలే అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. అండ్ అలాగే ఇంకా కొంచెం ముందుకెళ్తా ఉంటే ఇక్కడ బట్టలు కూడా ఉన్నాయి. ఇంకా అలా కొంచెం ముందుకెళ్ళగా మొత్తం ఈ క్లోత్స్ సెక్షన్ ఉంది. ఇక్కడ అంతా కూడా లేడీస్ టాప్స్, ప్యాంట్స్, ప్లాజోస్ చాలా ఉన్నాయి. 150 రూపీస్, 100 రూపీస్ ఇలా కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ సెక్షన్ అనమాట. ఇది ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. లైక్ 40 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్ అలా ఉన్నాయి. అండ్ హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అంతా. ఇదైతే గ్లాసెస్, మొత్తం గ్లాస్ ఐటమ్స్, ఫ్లవర్ వాజెస్ ఇక్కడ ఉన్నాయి, ప్లాస్టిక్ ఫ్లవర్స్ది. నాకైతే ఇక్కడ శివుడిది చాలా బాగా నచ్చింది. సో అడిగాను, అదైతే ఒక 150 రూపీస్ ఇలా చెప్పారు. ఇంకా అంత కాస్ట్ ఎందుకులే అనుకుని వచ్చేసాను. మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు రాగానే మళ్ళీ డ్రెస్సెస్ ఇవే కనిపించాయి. ఇక్కడైతే చాలా ఆఫర్ ఉన్నాయి. 100 రూపీసేనంట ఇవైతే. ఇంకా 150 రూపీస్కి 2 ఐటమ్స్, 500కి 3 ఐటమ్స్ ఇలా కూడా ఉన్నాయి తక్కువ కాస్ట్లోనే. అండ్ ఇంకా మనం ముందుకెళ్దాం, ఇంకేమున్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడైతే ఇంకా నైట్ వేర్ ప్యాంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే రిలాక్సేషన్ సెంటర్ కూడా ఉంది. అంటే లైక్ మసాజ్ టైప్, అది బాడీకి రిలాక్సేషన్ సీట్ ఉంటుంది అది. అండ్ ఇంకా కొంచెం మనం ముందుకు వచ్చేసరికి ఇక్కడ అంతా కూడా క్రాఫ్టింగ్ది ఉంది, అదే వుడెన్ది. చాలా బాగున్నాయి కదా, మొత్తం వుడెన్ స్టిక్స్ ఇవన్నీ. అండ్ ఇంకా నాకైతే ఈ పైన ఈ సైకిల్స్ది ఇదైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ కంప్లీట్గా నాకు ఇదంతా చూస్తూ ఉంటే, మీరు ఎప్పుడైనా పాలికా బజార్ వెళ్ళారా హైదరాబాద్లో? సికింద్రాబాద్ దగ్గర పాలికా బజార్ ఉంటుంది. సేమ్ అండర్ గ్రౌండ్ ఇలాగే ఉంటుంది. సో నాకు అది గుర్తొచ్చింది ఫస్ట్ అయితే. ఇంకా అలా కొంచెం ముందుకెళ్దాం. ఇంకా మొత్తం జ్యువెలరీ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయి. కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది. నేనైతే కనుక్కున్నాను. ఇంకా నేనైతే పెద్దగా ఏం తీసుకోలేదు. ఇక్కడ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి కదా, ఇందులో ఒక పర్ఫ్యూమ్స్ ట్రై చేశాను. ఒక 2 పర్ఫ్యూమ్స్ చాలా బాగా నచ్చాయి. సో తీసుకున్నాను. ఆ పర్ఫ్యూమ్స్ వచ్చేసి అరౌండ్ 300 రూపీస్ పడింది. లైక్ ఆఫర్ అంట, 1+1. సో 300 రూపీస్. అండ్ ఇదంతా కూడా కిడ్స్ సెక్షన్ ఉంది. ఇదంతా కిడ్స్ వేర్. ఇంకా 49 రూపీస్కేనంట అసలు, అది కూడా ఫిక్స్డ్ రేట్. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం జ్యువెలరీ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ అన్నారు కానీ మొత్తం చూసుకుంటే మొత్తం లేడీస్ డ్రెస్సెస్, ఆ డ్రెస్సెస్ సెక్షన్ ఇంకా జ్యువెలరీ సెక్షనే నాకు ఎక్కువ కనిపించింది. ఇవైతే హౌస్ హోల్డ్ ఐటమ్స్ అనమాట. ఈ ట్యాప్స్ని చూడండి, భలే పెట్టారు కదా, బాగా అనిపించింది నాకైతే. ఇంకా మొత్తం డ్రెస్సెస్దే ఉంది. ఒకప్పుడు ఇదేంటి బీచ్ రోడ్లో ఉండే కదా, అంటే బీచ్ లోపల దగ్గర అక్కడ చాలా బాగుండేది. అదంతా కూడా గవ్వలతోని వీటితో చేసిన ఐటమ్స్ చాలా బాగా అనిపించేది. అది ఇప్పుడు ఎందుకు లేదో తెలీదు. అండ్ నాకు మొత్తానికి ఈ బజార్లో నచ్చింది అయితే ఇవి చాలా బాగా నచ్చాయి. అసలు ఎంత బాగున్నాయో, ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గానే అనిపించింది. ఈ 3Dది చాలా బాగున్నాయి అసలు. ఇవైతే నాకు చూడండి, రాధాకృష్ణ అసలు చాలా బాగా అనిపించింది. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది. లైక్ 300, 400 ఇలాగా. ఎవరికైనా హౌస్ వార్మింగ్ ఇలాంటివి మనం వెళ్తూ ఉంటాం కదా, అక్కడ గిఫ్ట్ చేయడానికి చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా, ఇలా శంఖాలు అన్నిటితోని అప్పుడు అక్కడ ఉండేది. మరి అది ఎందుకు తీసేసారో ఏంటో. నాకైతే శంఖం చాలా నచ్చింది. అండ్ ఇంకా కొంచెం ముందుకు రాగానే సేమ్ జ్యువెలరీ సెక్షన్ ఇంకా ఇవే ఉన్నాయి. ఇక్కడైతే గ్యాడ్జెట్స్ ఉన్నాయి మొత్తం, లైక్ ఫోన్ కవర్స్, ఇవేంటి ట్రైపాడ్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ చాలా బాగా అనిపించాయి.
కానీ కాస్ట్ ఎక్కువ అనిపించింది. లైక్ 100 రూపీస్, 150 రూపీస్ ఇలా చెప్పారు. ఇవన్నీ కీ చైన్స్ అనమాట. ఇంకా ఈ వాచెస్ ఒకటి చాలా బాగా అనిపించాయి నాకు, బాగా నచ్చాయి, కొంచెం డిఫరెంట్గా. అండ్ బ్యాగ్స్ కూడా బాగున్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నారు కదా, థ్రెడ్తో అది చేసిన హ్యాండ్ బ్యాగ్స్ అవి. అండ్ ఇది కూడా కూర్చున్నది అనుకుంటా. ఇంకా నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు, జస్ట్ జనరల్ విండో షాపింగ్ లాగా అన్నీ మొత్తం తిరిగేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. మీకు కనుక నా వీడియో నచ్చినట్టు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.